హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. 5,00,000 రూపాయలతో కూడిన సబ్సిడీతో కూడిన ఈ నిధులను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది, అలాగే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని పత్రాలు అందించిన వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాలను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అలాగే ఫైనల్ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి అనే సమాచారం కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాను. అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకి ప్రభుత్వం ఉగాది కానుకగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయనున్నట్లుగా తెలుస్తుంది. ఉగాది రోజు దాదాపుగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో, సర్వేలో నిజంగా ఇంటి నిర్మాణానికి సంబంధించి అర్హత సాధిస్తారో వాళ్ళ లిస్టులను లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లుగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా అప్డేట్ని అయితే చూసుకోవచ్చు. అయితే ఇలా ఎంపికైన లబ్ధిదారులకి ప్రభుత్వం 5,00,000 రూపాయలను 4 విడతలలో మంజూరు అయితే చేయనుంది. కానీ మొదట ఖచ్చితంగా లబ్ధిదారుడు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని అయితే ప్రభుత్వం చెప్తుంది. అంటే ఆ యొక్క ఎవరికైతే పత్రాలను అందిస్తారో వాళ్ళు ఒక పునాది వరకు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటే 1,00,000 రూపాయలను ప్రభుత్వం ఆ తర్వాత జమ చేస్తుంది. అంటే పునాది వరకు ప్రక్రియకి మీరే నిధులని వెచ్చించుకోవాల్సి ఉంటుంది. అలాగే రెండవ విడతలో 1,25,000 రూపాయలను దర్వాజా వరకు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటే ప్రభుత్వం అందించనుంది. అలాగే రెండవ విడతలో మూడో విడతలో 1,75,000 రూపాయలను స్లాబ్ నిర్మాణం వరకు పూర్తి చేస్తే ఇవ్వనుంది. ఆ తర్వాత నాలుగో విడత 1,00,000 రూపాయలను ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిందని అధికారులు ధృవీకరణ ఇస్తే జమ చేయనుంది అనేవి లేటెస్ట్ అప్డేట్స్ మీ అందరికీ తెలిసినవి. అయితే ఇందులో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, ఇండ్ల నిర్మాణానికి సంబంధించి అలాగే ఎంపికకు సంబంధించిన తుది జాబితాను అధికారులు త్వరలో విడుదల చేస్తారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్లాన్ని ఉగాది నాడు ప్రభుత్వం జాబితాలను విడుదల చేయడానికి వెబ్సైట్లో పొందుపరచనున్నారనే సమాచారం తెలుస్తుంది. అందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.inలో సంబంధించిన లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనే స్టేటస్ చూసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పునఃప్రారంభం అనేది ఉగాది నాడు చేయనుంది అనేది సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కొన్ని మండలాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఇప్పటివరకు నిర్మాణ దశలలో ఉన్న ఇండ్లకి కూడా మరమ్మతులు చేసి లబ్ధిదారులకి పంపిణీ చేసినట్లుగా కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధి చేకూరిన వాళ్ళకి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా ఇసుకే కావచ్చు, అలాగే ఐరన్ మెటీరియల్కి సంబంధించి కూడా కంపెనీలతో డిస్కౌంట్ ప్రైజ్లు అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుందనే సమాచారాలు తెలుస్తున్నాయి. అలాగే మండలంలో ఒక ఇద్దరు మేస్త్రులకి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.